తేజ్ ఆఫ్టర్ రిలీజ్ టాక్స్ ఇప్పుడు ఇంతకు ముందు అంటే 10 రోజులు 15 రోజులు 2 వారాలు 50 days అలా అయ్యేది. ఇప్పుడు ఫ్రైడే సాటర్డే సండే మండే వచ్చిందంటే అదే పెద్ద అచీవ్మెంట్గా అనుకుంటున్నారు. బట్ విన్నర్ పేరుకు తగ్గట్టుగానే ఏమనుకుని బెటర్ టైటిల్ జస్టిఫికేషన్ లాగే సినిమా. బట్ అబౌట్ యూ, నో అఫెన్స్ టు యువర్ ఎర్లియర్ ఫిల్మ్స్, కానీ చాలా ఎమర్జ్ అయ్యారు, ట్రాన్స్ఫర్మేషన్ ఉంది లుక్స్ పరంగా, యాక్టింగ్ పరంగా, సెంటిమెంట్స్, ఎమోషనల్గా. మై ఫేవరెట్ డైలాగ్ ప్రోమోలో కూడా ఉంది, గడ్డ పారద్ది గీపోద్ది బల్లే చెప్పారు. వెరీ నైస్. అంటే బేసిక్లీ నాకేంటంటేనండి, ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైన్ నేను ఐ హ్యాడ్ అ గ్రాడ్యువల్ గ్రోత్ ఆఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్ వల్ల అండ్ మై డైరెక్టర్స్ నాకు గైడెన్స్ వల్ల. సో అవన్నీ క్యారీ ఫార్వర్డ్ అయినాయి కాబట్టి ఈ మూవీకి ఇంకా గోపిని టుక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మీ. సో ఈచ్ ఫిల్మ్ నా డైరెక్టర్స్ నాలో నుంచి బెస్ట్ తీసుకొచ్చారు అన్నమాట. అండ్ అలాగే ఇప్పుడు సుప్రీం సినిమాలో తీసుకుంటే కిషోర్ అన్న వల్ల నేను చాలా కామెడీ టైమింగ్ పెరిగింది. అంటే కిషోర్ అన్న ఉండడం వల్ల నాలో ఒక కామెడీ టైమింగ్ పెరిగింది. అండ్ అంటే ఆయనలో ఒక డైరెక్టర్ కూడా ఉన్నారు కదండి. ఇప్పుడు అవసరమా? ఓహో, ప్రస్తుతానికి మాట్లాడేది మనం విన్నర్ గురించి, సో దరిద్రాల గురించి కాదు. సో బేసిక్లీ దానివల్ల నాకు బికాస్ ఆఫ్ మై ఎర్లియర్ డైరెక్టర్స్ అండ్ హీ టుక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మై పర్ఫార్మెన్స్, అందుకని నేను బాగా వచ్చిందండి. అండ్ ఎవ్రీ వన్ అప్రిషియేటెడ్ మై పర్ఫార్మెన్స్. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కళ వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది. గీతా సుబ్రహ్మణ్యం, ఈ జంట పేరు గీతా సుబ్రహ్మణ్యం.